అడవులు, జంతువులు, నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్ళు దర్శిస్తూ, వ్యవసాయ క్షేత్రాలు దర్శిస్తూ, సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అని భూదేవతను ఆరాధిస్తూ మెల్లగా ఈ చిన్న హైదరాబాద్లోకి ఎంటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి ఈ తార్నాకలో ఉన్నటువంటి ఈ చిన్న గృహంలోకి ఎంటర్ అవుతూ ప్రవేశిస్తూ మెల్లిగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పాదాల నుంచి మళ్ళీ ఏ స్పర్శ మన శరీరం భూమికి ఎక్కడ తాకి ఉందో అక్కడి నుంచి మెల్లగా శరీరంలోకి ఎంటర్ అవ్వండి. మీరు ప్రవేశిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు సామాన్యులు కాదు, విశ్వంలో ఉన్న విశ్వ ప్రాణ శక్తిని తీసుకొని వస్తున్నారు. అదే ప్రసాదం. ఆధ్యాత్మికం చాలా లెవెల్స్లో ఉంటుంది. యూకేజీలో ప్రసాదం అంటే లడ్డు అనుకోవడం, పులిహోర అనుకోవడం తప్పు కాదు, అది బిగినింగ్. అక్కడి నుంచే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. కానీ ఇప్పుడు మనం తీసుకొచ్చే ప్రసాదం విశ్వ చైతన్య శక్తి, విశ్వ ప్రాణశక్తి, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, యుఎల్ఎఫ్. అది తీసుకొని కాళ్ళలోకి ప్రవేశిస్తున్నాం, మోకాళ్ళలోకి ప్రవేశిస్తున్నాం. చాలా మందికి కాళ్ళల్లో మోకాళ్ళు ఇబ్బంది ఉంటుంది. విశ్వ ప్రాణశక్తితో దాన్ని ఫీడ్ చేయండి. మెల్లిగా మీరు మీ శరీరంలో పై భాగంలోకి వస్తూ తొడలు, ప్రైవేట్ పార్ట్స్, మీ అబ్డమిన్, వేస్ట్, అలాగే మీ చెస్ట్, స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్, వెన్నెముక, వీపు భాగం, రిబ్స్, లోపల ఉండే వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా టచ్ చేస్తూ భుజాలు, ఎల్బోస్, ఫోర్ హ్యాండ్స్, ఫింగర్స్, పామ్స్ అన్నిటికీ విశ్వ ప్రాణ శక్తిని transmit the universal life force to all the parts of the body. Kantham, cheeks and chin and lips and tongue, nostrils, eyes, deeper side of the eyes, and every root of your hair, ears, scalp, మొత్తం శరీరం ఆ విశ్వ ప్రాణ శక్తిని టచ్ చేస్తూ మెల్లిగా కళ్ళల్లోకి మన చైతన్యాన్ని తీసుకొస్తూ, మనకెప్పుడు పెదాలు నవ్వుతాయి, పళ్ళు బయట పెడతాం, మనసు ఎప్పుడు నవ్వదు. మనసు నిజంగా నవ్వితే కళ్ళు నవ్వుతాయి. ఇప్పుడు మనం ఒక ఆనందానుభూతితో ఒక అద్భుతమైన తీర్థయాత్ర చేశాం, ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర చేశామనే సంతృప్తితో, ఆయన ఎవరో చెప్పారు నేను విన్నానని కాకుండా నేనే చేశాను. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో చెప్తున్న వ్యక్తి భగవత్ సంకల్పంతో నా దగ్గరికి వచ్చి చెప్పాడు. అక్కడ వ్యక్తి గొప్ప కాదు, వ్యక్తి ముఖ్యం కాదు, భగవత్ సంకల్పం గొప్పది. ఈ రోజు, ఈ తేదీ రోజు, ఈ సోమవారం, మాఘమాసం నాకు భగవత్ సంకల్పం ద్వారా ఈ ధ్యానాన్ని చేసే అవకాశాన్ని యూనివర్స్ ఇచ్చింది అనేటువంటి భావంతో, ఒక పూర్తి సంతృప్తితో. మనం ఎప్పుడు జీవితంలో సంతృప్తి పడం, ఈ విషయంలో ఒక సంతృప్తి పడడం నేర్చుకుని సంతృప్తి పడుతూ నవ్వే కళ్ళతో, కళ్ళను నవ్విస్తూ, మనసును నవ్విస్తూ మెల్లిగా కళ్ళను తెరుస్తాం. మెల్లిగా కళ్ళను తెరవండి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. For more such videos, please like, share and subscribe.